2025వ సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు. 6వ రాశి కన్యా రాశి మాస ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్బుధ. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఆ బుధుడు కర్కాటక రాశిలో ఏకాదశి స్థానంలో బాగున్నాడు. రవి దశమంలో బాగున్నాడు. శుక్రుడు నవమంలో లక్ష్మీ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహు బాగున్నాడు. ఇప్పుడు ఉన్న లెక్కలో రాహువు, శుక్రుడు, రవి, బుధుడు 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపుగా చెప్పాలంటే 8 గ్రహాలు, 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 4 గ్రహాలు బాగున్నాయంటే దీంతో సరిపోదు. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు జాతకం చూపించుకోక తప్పదు. ఎందుకంటే జాతక రీత్యా, గ్రహచార రీత్యా ఎట్లా ఉందో చూసుకోవడం చాలా అవసరం. అట్లా చూడకపోతే రేపు పొద్దున ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటే చెబుతున్నా, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు. సూర్యుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సూర్యుడు మాత్రం ఒక్కడే. మరి వెస్ట్ ఇండీస్ అంటారండి. మన ఇండియాకి అడుగు భాగంలో ఉంది వెస్ట్ ఇండీస్. అక్కడ కనబడే సూర్యుడు, ఇక్కడ కనబడే సూర్యుడు, ప్రతి చోట కనబడే సూర్యుడు ఒక్కడే. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మతస్థుడు కూడా ఆ సూర్య చంద్రుని చూసే పండుగ చేస్తున్నారు. అట్లాగే ముందు సూర్య చంద్రుల్ని నమ్మటం అవసరం. సూర్య చంద్రుడికి నమస్కారం చేయడం చాలా అవసరం. మృతి మతస్థుడు సూర్య చంద్రులను చూసి నమస్కారం చేస్తాడు, సూర్య చంద్రులను బట్టే పండగ చేస్తాడు, నా మతం వేరు అనుకుంటాడు. ఎవరి మతమైనా మనుగడ నేర్పేది, మనిషిగా బతకగలిగేది, ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదింపులతో బతికేది, ఇదంతా మనుగడ నేర్పేది మతం. బతకటం నేర్పేది మతం. కాబట్టి ఏ మతాన్ని మనం ఎవరం ఏమంటానికి వీల్లేదు. అన్ని మతాలు కూడా మంచి నేర్పుతాయి. అదే కాదండి, మనిషిగా కానీ, వ్యక్తిగా కానీ ఎవరం ఎక్కడ ఎప్పుడు కూడా వైషమ్యాలు, విరోధం లేకుండా ఉండటం ఒకటి. రెండోది, మనకు నోరు ఇచ్చాడు దేవుడు. ఆకలి అయిందండి, కాదు బాగా దాహం అయిందండి, మన దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటర్ బాటిల్ కొందామంటే 500కి చిల్లర ఇవ్వడు. మంచినీళ్ళు దొరకవు, నాలుక ఎండిపోతుంది. మంచినీళ్ళు కాకపోతే ముందుకు వెళ్ళలేము. కనీసం పక్కన వాడికి అసలు మంచినీళ్ళు ఇవ్వాలని అడుగుతాం. అడిగితే మంచినీళ్ళు ఇవ్వకుండా కాదనేవాడు ఎవడు ఉండడు. కాదండి, బాగా ఆకలిందండి, మన జేబులో డబ్బులు లేవండి, నీరసంగా ఉంది. సరైన వాడు ఎవడైనా తను తింటూ ఉంటే పక్కవాడికి పెట్టి తింటాడు. జర్నీలోనైనా సరే చూస్తాం, పక్కవాళ్ళకి పెట్టి తింటారు. కాదండి, అంత పరిస్థితి వచ్చింది, ఆకలి అవుతుంది అంటే పెడతారు. నాకు డబ్బులు కాసిన కావాలా అంటే ఎవడైనా ఇస్తాడు? ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. నీవు ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా లక్షలు, కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ధనికులు ఉన్నారు కదా. మరి ఈ ధనం ఏం చేస్తున్నారు? ఈ ధనం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అహంకారం తప్పితే వేరే లేదు. అహంకారం కాదు కావాల్సింది. ఎవరైతే బతకలేకుండా ఉన్నారో, ఎవరికైతే ఆకలిన ఉన్నారో, ఎవరు అన్నం లేకుండా ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టడం. 2, విద్య అనేది లేకుండా ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. కనీసం 20% అన్నా విద్య లేని వాళ్ళు కనపడుతున్నారు. విద్యాదానం, అన్నదానం, ఈ 2 దానాలు కూడా చాలా విశేషమైనవి. ఈ విద్యాదానం ఎట్లాంటిదంటే, ఆస్తులు ఉంటే అన్నదమ్ములు పంచుకుంటారు. విపరీతమైన ఆస్తి ఉంటే రాజులు స్వాధీనం చేసుకుంటారు. విద్య వల్ల, మరి ఒక రైతున్నాడండి, వ్యవసాయం చేస్తాడు, వాళ్ళ పిల్లలంతా కూడా వ్యవసాయమే చేస్తారు. ఇందులో ఒకడు మాత్రం కలెక్టర్ అవుతాడు. వాడు కొన్ని లక్షలు సంపాదిస్తాడు. ఎందుకు సంపాదిస్తున్నాడు? లక్షలు చదువుకున్న చదువు వల్ల లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఈ లక్షలు
అన్నదమ్ములకు కానీ తండ్రికి కానీ తనువుగా ఇస్తే వస్తుంది, కానీ అధికారికంగా తీసుకునే అవకాశం మాత్రం ఎవరికీ లేదు. ఎందుకంటే విద్య ఎటువంటిదంటే అన్నదమ్ములు పంచుకుంటానికి పనికిరాదు, రాజు స్వాధీనం చేసుకుంటానికి అంతకంటే పనికిరాదు. విద్య అనేది తగలబెడితే తగలబడేది కాదు, విద్య నీళ్ళల్లో నానబెడితే నానేది కాదు. ఇవాళ ఇదివరకు విద్యంతా కూడా గ్రాంధికం పుస్తకంలో ఉంది. పుస్తకాల ద్వారా అందరం చదువుకుంటున్నాం, కానీ పూర్వం ప్రజ్ఞ గలవాళ్ళు విద్యావంతులు వాళ్ళు చెప్పిన విద్యనే మనం నేర్చుకుంటున్నాం, కానీ కొత్త విద్యను ఏదో సృష్టిస్తుంది చాలా తక్కువ. అయితే ఆ విద్య దేనికి ఉపయోగపడుతుంది? కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయండి, కొన్ని పుస్తకాలు తగలబెట్టినా ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ టైంలో సాముద్రికం నేర్చుకున్న వాళ్ళని, వేదం చదువుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మరి అధర్వణ వేదం చదువుకున్న వాళ్ళ కొండ నాలికలు కత్తిరించారు. వాళ్ళు వేదం చదవలేకుండా పోయేట్టుగా చేశారు. అట్లాగే సాముద్రికం మన దేశంలో లేకుండా విదేశాలకు వెళ్ళిపోయింది. సాముద్రికం నేర్చుకోవాలంటే కొన్ని పుస్తకాలు ఇంగ్లాండ్ నుంచే తెప్పించుకొని చదువుకోవాల్సి వచ్చింది. మరి ఎక్కడ ఉన్నా విద్య విస్తారంగా వచ్చేదే కానీ అక్కడ ఆగేది కాదు. కారణం ఏంటంటే చదువుకున్నవాడు విద్య గలవాడు ఎవడైనా సరే ఇంకోడు నా అంతవాడు కావాలని కోరుకుంటాడు. మంచివాడి కోరిక అది. చెడువాడి కోరిక ఏమిటా అంటే అందరినీ ముంచి నేను ఒక్కనే బాగుపడాలంటాడు. విద్య వల్ల ధనం సంపాదిస్తాడు, జ్ఞానం కలుగుతుంది, మంచి కీర్తి వస్తుంది. విపరీతమైన దురాగతమైన ధనం వల్ల అపకీర్తి వస్తుంది, వంశం పోతుంది. ఇది ధర్మంలో చెప్పిన మాటలు. కాబట్టి ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం 2028 వచ్చేటప్పటికల్లా చాలా రకాలైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరగటం చేత ప్రతివాళ్ళు కూడా జాగ్రత్త పడటం అవసరం. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి రాహు, శుక్రుడు, బుధుడు, రవి ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోవడం అవసరం. ఎందుకంటే ఇంత వివరంగా చెప్పే కారణం ఏంటంటే జ్వరం వచ్చిందండి, వేడి వల్ల వచ్చిందా, జలుబు వల్ల వచ్చిందా, అజీర్తి వల్ల వచ్చిందా అనే దాని ద్వారా రక్త పరీక్ష లేకుండా ముందు మందులు వాడతాడు. ఆ మందులు తగ్గకపోతే రక్త పరీక్ష చేస్తాడు. అది ఎట్లాగో మన గ్రహస్థితి కూడా అట్లాంటిదే. ప్రతి వాళ్ళకి కూడా కుజకేతువులు పూర్తిగా బాగుండటం లేదు. ఈ కుజకేతువులు బాగుండకపోవటం వల్ల దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోవటానికి చాలా అవకాశం కనబడుతుంది. కంచి స్వామివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన నడిచే దేవుడు అనిపించుకున్నారు. ఇక్కడ కూర్చొని ఎక్కడిదో చెప్పారు. మరి ఆయన తర్వాత 2, 3, 4వ పీఠాధిపతి ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అని పేరు పెట్టారు. అట్లాంటి పేరు అందరికీ రాదు, ఎందుకంటే ఆయన నడిచే దేవుడు. ఇవాళకి కూడా ఆ పరంపరలో మంత్రాలు అనుష్ఠానం చేసి ఇవాళ మంచి జ్ఞానం కలిగి ఇన్ని సంవత్సరాలు జీవించి కూడా మరి భగవంతుణ్ణి ఒక మంత్రానుష్ఠానాన్ని కొన్ని కోట్లు చేసుకొని ఇంకా అంటే జీవితం అంటూ ఉంటే మంచి జీవితం రావాలి, లేకపోతే మళ్ళీ జన్మొద్దు అనే కోరికతో చెప్పేదే జ్యోతిష్యం. కాబట్టి ఇటువంటి జ్యోతిష్యాన్ని నమ్ముకోవాలి. పుస్తకాలు చూసి చదివి నేను జ్యోతిష్యం చెబుతాను అంటే అది చెప్పడం కష్టం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇంతసేపు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను, ఎవరిని నేను విమర్శించడం కాదు. ఎంఏ పిహెచ్డీ ఉన్నారు. ఏదైనా మాట్లాడాలంటే ఒక కాగితం మీద, చిన్న కాగితం మీద కొన్ని పదాలు రాసుకుంటారు కొన్ని విషయాల గురించి. ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూ కూడా అట్లా తౌడుకోవడం జరుగుతుంది. అట్లా తౌడుకోకుండా రావాలంటే దైవబలం కావాలి. ఎందుకంటే ఇటువంటి దైవబలం రావాలి అంటే మరి ఓ చోట విద్యా వాచస్పతి అని ఎప్పుడో చిన్నప్పుడు పెట్టారు ఆ పేరు.
ఎందుకంటే స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పెట్టారు ఈ పేరు. మా గురువు గారు విద్యావాచస్పతివిడు అన్నారు. మరి వాక్కు అనేది నాలుక మీద సరస్వతి తాండవిస్తేనే మనకు మాటలు వస్తాయి, మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం. చెప్పేది ప్రవర్తన చేసేటట్లుగా చెప్పగలుగుతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా చెప్పాలంటే రవి, రాహువు, శుక్రుడు, బుధుడు. బుధుడు 11 ఉన్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. రవి వల్ల విదేశాలకు వెళ్ళటానికి, మంచి ఉద్యోగం చేయటానికి, శుక్రుడు వల్ల వివాహం జరగటానికి, రాహు వల్ల కూడా వివాహం జరగటానికి. కానీ కుజకేతువులు పాపగ్రహాలు. ఈ కుజకేతువులు బహు దుష్టగ్రహాలు. ఆ రెండు కలవటం చెప్పటానికి వీలైనటువంటి చెడు. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు పూజించడం, స్మరించడం, కనీసం సూర్య నమస్కారం చేయాలి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంత మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వా దివాకరం. 3 కాలాల్లో 3 రకాల స్వరూపంతో దేవుడు ఉంటాడు అని దేవుని ప్రార్థన చేయాలి. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.